అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న చింత రుక్మాంగదరావు గారు. గురువుగారితో మాట్లాడి అసలు ఉగాది పంచాంగం ప్రకారం 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, కుటుంబంలో కూడా ఏ విధంగా ఉండబోతుంది? అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాటి పరిహారాలేంటి? ఇవన్నీ కూడా గురువుగారితో మాట్లాడి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. ఉగాది శుభాకాంక్షలు. యూటీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, సింహ రాశి వారికి 2026 ఉగాది పంచాంగం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? ఈ 2026 సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వాళ్ళకు ఎలా ఉంటుందో చెప్పుకునే ముందు ఈ రాశి యొక్క ప్రత్యేకతలు ఒక 2 విషయాలు మనం చెప్పుకొని ప్రారంభిద్దాం. సింహము అంటే మన భారతీయుడికి చిహ్నము 4 తల సింహంగా పెట్టారు. అంటే 4 వైపులా దృష్టి ఉన్నటువంటి వాడు భారతీయుడు అని అర్థం. నలువైపులా చూసుకొని నడిచేవాడు అని అర్థం. అంటే అన్ని వైపులా ఎనర్జీ ఉంది అని. అంటే సింహం అలాగే ఉంటుంది. 4 వైపులా చూసుకునే అడవిలో అటు చూస్తుంది ఒక అడుగేస్తుంది, ఇటు చూస్తుంది ఒక అడుగేస్తుంది, ఇట్లా చూస్తూనే వెళ్తుంది. దాని తల స్ట్రైట్గా పెట్టుకొని పోదు. అదే సింహావలోకనం అంటారు. అంటే 4 వైపులా దృష్టి కలిగిన వాడు అని అర్థం. ఈ సింహము అడవికి రాజు. ఇక్కడ సింహరాశికి అధిపతి రవిగ్రహము, సూర్యుడు గ్రహాలకు రాజు. అక్కడ సింహం ఎలా రాజుగా ఉందో ఇక్కడ సూర్యుడు కూడా అలాగే రాజుగా ఉన్నాడు. వీళ్ళకి పొగడ్తలు అంటే చాలా ఇష్టం. పొగిడితే చాలు వీళ్ళు కీస్ ఇచ్చేస్తారు, చెక్ బుక్ ఇచ్చేస్తారు, బంగారు ఇచ్చేస్తారు, అన్నీ చేసేస్తారు. వీళ్ళు కానీ తక్కువ చేసి మాడితే అలిగేస్తారు, స్పాట్లు అలిగేస్తారు. ప్రెస్టేజ్, నన్నే అంటావా అని. మళ్ళీ ఎంత వేగంగా కోపం వస్తుందో అంత వేగంగా కలుసుకుంటారు. అంటే ఒక విధంగా చిన్నపిల్లల మెంటాలిటీ కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి ప్రెస్టేజ్గా ఉన్నటువంటి వాళ్ళు అని అర్థం. వీళ్ళు ఇక్కడే నష్టపోతారు. ఈ పొగడ్తలు పడుతూనే వీళ్ళు ఇతరులకు నష్టపోతారు. తిరిగి వీళ్ళు ఇంకొకరిని సహాయం అడగలేరు. ఎందుకంటే రాజు సైనికుని పిలిచి నాకేమైనా హెల్ప్ చేయని అడుగుతాడా? అంటే ఇతనే రాజు, ఇతనే అతను కాపాడాలి. అలా తిరిగి వీళ్ళ కష్టాలు ఉన్నప్పుడు వేరే వాళ్ళని సహాయం అడగలేక వీళ్ళు నష్టపోతుంటారు. మనం సహాయం చేసిన వాళ్ళని తిరిగి మనం ఏం అడిగేది? ఒకవేళ లేదంటే మనం ఎలా అవమానం కదా. అంటే ప్రెస్టేజ్ అన్నప్పుడు దాన్ని ఆ ప్రతిష్టను కోల్పోకూడదనే దాంట్లోనే వీళ్ళు నష్టపోతుంటారు. చాలా గొప్ప మనస్తత్వం కలిగిన వాళ్ళు, ఆత్మశుద్ధి కలిగిన వాళ్ళు. సూర్యుడు ఆత్మకారకుడు కాబట్టి వీళ్ళకు సింహరాశిలో పుట్టడం ఒక వరం అయితే అదే ఒక శాపంలాగా ఉంటుంది. ఇటువంటి ప్రెస్టేజ్ విషయాలు హుందాగా బతికి అలవాటు పడి చీపుగా బతకలేక, చీపుగా బతుకున్న వాళ్ళతో పోటీ పడలేక ఇబ్బంది పడతారు. అలా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. కానీ చాలా మంచి రాశి. ఈ రాశి వాళ్ళు జ్యోతిషాన్లో వార ఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు సంబంధం లేకుండా కులదేవత ఆరాధన లైఫ్ టైం చేసుకోవాలి. కులదేవత ఆరాధన చేస్తే సింహరాశి వాళ్ళు యాక్టివ్ అయిపోతారు. కులదేవత అంటే వెంకటేశ్వర స్వామిని, నరసింహస్వామి అని అంటూ ఉంటారు. వాళ్ళు యుగదేవతలు, పరదేవతలు, కులదేవతలు కాదు. వాళ్ళు కలియుగ దైవం వెంకటేశ్వరుడు. కాబట్టి కులదేవత అంటే చెట్ల కింద పెట్టి పూజిస్తారు. చెట్ల కింద ఎలా పెడతారు? మర్రి చెట్టు, వేప చెట్టు, రావి చెట్టు, మామిడి చెట్టు, చెట్ల కింద ఇటుకరాళ్ళు పెట్టి, లేదంటే పుట్టమట్టితో విగ్రహాలు చేత్తో తయారు చేసి పెట్టి మంచి మధ్యాహ్నము నైవేద్యాలు ఇచ్చి చిన్నపిల్లలకు చెవులు కుట్టి తల వెంట్రుకలు తీసి ఆ నైవేద్యాలు అక్కడే తిని మిగిలినంతా పూజ చేసి వచ్చేస్తారు. అందరూ వెళ్ళరు. ఆ విధానం తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు. అలా తెలియని వాళ్ళకు సెంగాలి అని ఒక కర్ర ఉంది. సెంగాలి కర్ర లేదా కులదేవత కర్ర అంటారు. ఆ స్టిక్ని పెట్టి పూజ చేసుకోవచ్చు. మా దగ్గర దొరుకుతుంది. కావాలనుకున్న వాళ్ళు తెప్పించుకుని పూజ చేసుకోవచ్చు. కులదేవతను ఆరాధిస్తే సింహరాశి వాళ్ళకు బాగుంటుంది. లైఫ్ టైం వాళ్ళకు ఒక సెక్యూరిటీ ఉంటుంది. ఇక ఈ 2026 సంవత్సరం పరాభవనామ సంవత్సరం వీళ్ళకు జూన్ వరకు గురువు లాభంలో ఉన్నాడు. చాలా మంచిది. లగ్నంలో అంటే రాశిలోనే కేతు ఉన్నాడు. ఈ టైంలో మతిమరపు, కోపము, విసుగు, అసహనం ఉంటాయి. తలలేని గ్రహం మన మీదే ఉంటే, తలలో ఉంటే ఎట్లుంటుంది? మనకు మతిమరపు ఉంటుంది. హెయిర్ ఫాలింగ్, హెడ్ ఏక్, తలకు దెబ్బ తగలడము, ఏదో ఒక ఆటంకము జరుగుతూ ఉంటుంది. వశీకారం లేకపోవడము. జన్మలో కేతు ఉన్నప్పుడు పెను చూపులకు వెళ్తే ఏ అమ్మాయి నచ్చదు. లేదా జన్మలో కేతు ఉన్నప్పుడు అమ్మాయికి ఏ అబ్బాయి నచ్చడు. తలలేని గ్రహం అమ్మాయికి జన్మలో ఉన్నప్పుడు వశీకరం రాదు. అందుకు కేతు జన్మలో ఉన్నప్పుడు పెళ్లి ప్రయత్నాలు చేయకూడదని చెప్పేస్తున్నాం. ఆ కేతు అని ఎన్నిక వెళ్ళాడు అనుకోండి, అప్పుడు ఇలా ప్రయత్నించి అలా పెళ్లి అవుతుంది. మ్యాట్రిమోనీలకు ఫోటోలు, ఫీజులు కట్టుకుంటూ ఉంటారు. కేతువుని చూడాలి. కేతు 7లో కానీ, రాశిలో కానీ ఇట్లా కొన్ని ఉంటాయి. ఆ టైంలో
తీసుకోకూడదు. కాబట్టి వశీకారం తగ్గిపోతుంది. సప్తమంలో రాహు ఉన్నాడు. ఈ రాశికి సప్తమంలో రాహు ఉండకూడదు. ఎందుకంటే సింహరాశిని రవిగ్రహాన్ని రాహుకేతులు గ్రహణ రూపంలో పడతారు. అంటే శత్రుగ్రహాలు కాని గ్రహాలు ఇప్పుడు సింహరాశిని పట్టుకోండి. గురువు లాభంలో ఉన్నాడు జూన్ వరకు. అష్టమ శని నడుస్తూ ఉంది. మామూలు ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని అంటారు కదా, అష్టమ శని ఇప్పుడు నడుస్తూ ఉంది. అష్టమ నడిచేటప్పుడు ఏమి అష్టమ శని అంటే ఆ అష్టమ స్థానం అంటే నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను, ఆకస్మిక కష్టాలు నష్టాలు అవమానాలు. మరి ఈ రాశికి శని కూడా శత్రువే, ఆయన కూడా అష్టమంలో ఉన్నాడు. చాలా కష్టం అవుతుంది. అదే గురువు జూన్ తర్వాత వేయంలోకి వస్తాడు. వేయంలోకి వచ్చి ఉచ్చస్థితి పట్టి శనేశ్వరుని చూసి అష్టమ శని నియంత్రించేస్తాడు. గురువు చూపు పడిందంటే అష్టమ శని దోషం పోతుంది. అంటే జూన్ వరకు ఇబ్బంది గురుగారు? జూన్ వరకు ఒక బెనిఫిట్, జూన్ తర్వాత ఒక బెనిఫిట్. జూన్ వరకు ఏం చేస్తున్నాడు, సప్తమంలో రాహుని చూస్తున్నాడు గురువు, రాహుని కంట్రోల్ చేస్తున్నాడు. జూన్ తర్వాత వచ్చి శని కంట్రోల్ చేస్తాడు. అంటే గురువు అనేటువంటి గ్రహము ఎక్కడున్నా అక్కడి నుంచి ఏదో ఒక విషయాన్ని కాపాడేవాడే గురువు. ఈ రాశికి ఇప్పుడు రాజు ఉంటాడు, రాజుకు మంత్రి ఉంటాడు కదా, మంత్రి చెప్పినట్టు రాజు వింటూ ఉంటాడు, సలహాదారు అని అర్థం. అట్ట ఇప్పుడు రాజు ఎవరు, సూర్యుడు గ్రహరాజు. ఈయనకి సలహాదారు ఎవరు, కాపాడేవారు మంత్రి ఎవరు, గురువే. గురువు లాభంలో ఉంటూ అష్టమంలో ఉన్న రాహుని కంట్రోల్ చేస్తున్నాడు. జూన్ తర్వాత వచ్చి శనేశ్వరుని కంట్రోల్ చేస్తాడు. ఏదో ఒక రకంగా ఈ రాశి వాళ్ళని కాపాడుతున్నాడు గురువు. అంటే గురుబలం పుష్కలంగా ఉందని అర్థం. కాబట్టి వీళ్ళు ఇప్పుడు జన్మంలో కేతు ఉన్నాడు కాబట్టి వీళ్ళు తలనీలాలు తీసేయడం మంచిది. అంటే గుండు కొట్టడం మంచిది. 3 నెలలకు 4 నెలలకు ఒకసారి గుండు కొడుతూనే ఉండాలి వీళ్ళు, ఈ కేతు దూరంగా వెళ్ళే వరకు. ఎందుకంటే మన తల మీద ఉన్న వెంట్రుకలే కేతు గ్రహము. ఎక్స్టర్నల్ బోన్స్ ఇవి, అంటే బయటకు కనిపించే ఎముకలు. మన ఎముకలు ఎక్కడ ఉంటాయంటే మన లోపల ఉంటాయి అనుకుంటాం. ఇవి ఎముకలే, ఈ గోర్లు ఎముకలే, నోట్లో పండ్లు ఎముకలే. ఇవి బయటకు కనిపించే ఎముకలు. ఇది కేతు గ్రహము, ఇవి రాహు గ్రహము, ఇవి కుజగ్రహము. కాబట్టి కేతు ఇక్కడ తలపైన వచ్చి కూర్చున్నాడు కాబట్టి తల మీద ఉన్న వెంట్రుకలు తీస్తా ఉంటే కేతు ఆటంకం పోతూ ఉంటుంది. అంటే మన సౌందర్యాన్ని త్యాగం చేస్తున్నాం. మనకి ఇష్టమైనది ఒకటి మనం త్యాగం చేస్తే మనకు అవసరమైనది ఒకటి ప్రకృతి ఇస్తుంది. ఉన్న సంతోషం పోయి లేని ఆనందం వస్తుంది. కాబట్టి తలనీలాలు తీసేస్తాం. ఎక్కడ ఇవ్వాలి, సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో, విఘ్నేశ్వర క్షేత్రాల్లో ఇచ్చేయడం బెటర్. ఆ వెంట్రుకలు మళ్ళీ వస్తాయి, ఎడకపోతాయి. 3 నెలలకు ఒకసారి ఇస్తూ ఉంటే వీళ్ళకు కేతు గ్రహం నిర్మూలన జరుగుతుంది. కులదేవత ఆరాధన చేయడం వల్ల వీళ్ళకు విశేషమైనటువంటి బలం ప్రాప్తిస్తూ ఉంటుంది. రాహువుని నియంత్రించిన దానికోసము వీళ్ళు దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల, గ్రామదేవత ఆరాధన చేయడం వల్ల 7వ ఇంట్లో రాహు యొక్క పీడ తొలుగుతుంది. అష్టమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఈ శని యొక్క దోషం పోవాలంటే వీళ్ళు కాపలా దేవతలు అంటే కాలభైరవుడు, వారాహి, ఇటువంటి అమ్మవాళ్ళను, ఇటువంటి దేవత దుర్గాదేవి లాంటి వాళ్ళని ఆరాధించడం వల్ల శని యొక్క నియంత్రణ జరుగుతూ ఉంటుంది. దేవతారాధన చాలా చాలా ముఖ్యం సింహరాశి వాళ్ళకు. కాబట్టి సింహరాశిలో పుట్టింది చాలామంది అంతకుముందు జన్మలో కూడా అదే కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు సింహరాశిలో పుడితే వాళ్ళ అంతకుముందు వాళ్ళ తాత మళ్ళీ పుట్టాడని అర్థం. అది పితృరాశి. అంటే పూర్వీకులు మళ్ళీ బ్యాలెన్స్ షీట్ అదే ఫ్యామిలీలో ఉంటేనే మళ్ళీ వచ్చి అక్కడ పుడతారు. కాబట్టి పితృ పరిహారాలు చేసుకోవాలి. పితృ పరిహారాలు నది సముద్ర తీర ప్రాంతాల్లో చేసుకోవాలి. ఇప్పుడు కాశీ, గయ, కుకుటేశ్వరం, మరి గోకర్ణం, రామేశ్వరం, ఇవంతా ప్రయాగ, ఇవంతా పితృ పరిహారాలు చేసే ప్రదేశాలు. చెయ్యాలి. చేయడం వల్ల సింహరాశికి బలం చేకూరుతుంది. ఇప్పుడు కేతువు లగ్నంలో ఉన్నాడు కాబట్టి మామూలుగా పితృపరిహారాలు చేసేటప్పుడు ఎవరైనా చనిపోతాడో గౌరవార్థం తీసేస్తారు విచారణతో. కాబట్టి వీళ్ళు ఈ సంవత్సరం పరిహార సంవత్సరంగా చెప్పొచ్చు. అందులో దీని పేరే పరాభవనామ సంవత్సరం. ఈ గ్రహరాజు ఈయన రాజు అంటే ఏమి, అధ్యక్షుడు, దేశ అధ్యక్షులు అంతా కూడా సహనం కోల్పోతున్నారు. యుద్ధాలు జరుగుతున్నాయి కదా, అరిష్టమే కదా, రాజులకంతా అరిష్టమే కదా ఇది. అందరికి అదే అవుతుంది కదా ఇప్పుడు. మరి ఇప్పుడు గ్రహరాజుకు ఇక్కడ ఇబ్బంది ఉన్నప్పుడు ప్రభుత్వం, సూర్యుడు అంటే ప్రభుత్వాలకు ఇబ్బందులు అని అర్థం. అది జరుగుతూనే ఉంది. కాబట్టి ఇవి పరిహారాలు చేసుకోవాలి. వాళ్ళు చేసుకుంటారు లేదు మనకు తెలుసు. అమెరికా అధ్యక్షుడు ఇంకొక అధ్యక్షుడు చేసుకుంటే మనకు తెలుసు పితృపరిహారాలు. మన వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఈ పితృపరిహారాలు చేసుకోవడం చాలా మంచిది, చాలా అవసరము. అన్నదానము, నీటి దానము ఎక్కువ చేయాలి.
అన్నదానం, నీటి దానం ఎక్కువ. నీటి తొట్టెలు ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి ఉమ్, నీటి తొట్టెలు పెట్టడము, చలివేంద్రాలు పెట్టడము, ఉమ్, లేదా ఒక చిన్న చిన్న వాటర్ బాటిల్ ఉంటాయి. ఒక 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 కేస్ తీసుకొని ఎక్కడ ఒక టెంపుల్ కాడ పెట్టి ఓపెన్ చేసి పెట్టేసి వచ్చేయచ్చు. ఉమ్. చూసిన వాళ్ళని ఎత్తుకుని తాగుతారు. అంతే. 2 ఎత్తుకుంటే కూడా ఏమి నెత్తిన పోసుకుంటాడా? కడుపులోకే తాగుతాడు. అవునవును. అందరూ బాధపడాల్సిన ఇంకొక అవసరం 4 లేదు. గావాలు ఎత్తుకొని పోతారు. మళ్ళీ ఉమ్, మళ్ళీ దొరకవేమని. ఎత్తుకెళ్ళినా మళ్ళీ దాహమైనప్పుడు అవి తాగుతారు. ఉమ్, మొత్తం అందరూ కడుపులోకి పంపిస్తారు. ఉమ్, నీటిని ఎవరు ఇప్పుడు పెద్దగా వృధా చేయడం లేదు. ఎట్టంటే పోయడం లేదు. ఉమ్, చక్కగా తాగుతున్నారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళంటే ఒక బాటిల్ ఇస్తున్నారు. తాగు చల్లగా ఎవరో పెట్టారని. ఉమ్, ఉమ్, ఈ నీటి దానము, అన్నదానం చేయడం చాలా 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 వీళ్ళకి పరిహారము. ఉమ్, ఇవన్నీ శక్తి మేర చేసుకోవడం మంచిది. ఉమ్, శక్తి ఉండింది ఓ కాలనీకి ఒక 10 ట్యాంకర్ల వాటర్ సప్లై చేయండి. ఉమ్, శక్తి ఉన్నింది ఓ కాలనీకి మంచి నేతితో చేసినటువంటి పలావ్ దానం చేయండి. శక్తి లేదు ఓ 10 వాటర్ బాటిల్ సహాయం చేయండి. అంతే. ఉమ్, ఎవరి కెపాసిటీ బట్టి వాళ్ళకు ఉంటుంది. ఉమ్, ఉమ్, అందరూ ₹1,00,000 వాటరు, 2,00,000 ఫుడ్ సప్లై చేయండి కాదు కదా. ఉమ్, అన్నదానం, నీటి దానం ఎవరి శక్తి మేర వాళ్ళు. ఉమ్, సింహరాశి వాళ్ళు చేయాలి. ఎందుకంటే సింహము అనేది జంతువు అడవిలో వేటాడితే అది చుట్టూ 10 జంతువులు కాసుకు ఉంటాయి. ఉమ్, వాటికన్నిటికీ తెలుసు సింహం వేటాడితే అది ఉమ్, కొంత మిగలబెట్టి 10 జంతువులకు వదులుతుంది అని. దాని ఓకే. క్యారెక్టరే అది. ఉమ్, అది పూర్తిగా తినదు. ఉమ్, కొంత అన్ని జంతువులకు వదిలేసి వెళ్తుంది. అందుకే సింహం వేటాడితే మాత్రం చుట్టూ కొన్ని జంతువులు దూరంగా నిలుచుకొని ఉంటాయి. చివరిలో ఇది వదులుతుంది. ఇంక పులి వదలదు. ఏ ఉమ్, జంతువు వదలదు. ఇంకొక ఉమ్, దానికి ఫుడ్ పెట్టే లక్షణం ఒక సింహానికే ఉంది. ఉమ్, అందుకే అన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి కాబట్టి భారతీయునికి 4 తల సింహం మన రాజముద్రగా పెట్టుకున్నారు. ఉమ్, కాబట్టి వీళ్ళు అన్నదానం చేయాలి. అంటే 10 మందికి ఇది అన్నం పెట్టే రాశి ఉమ్, సింహరాశి వాళ్ళు. 10 మందిని ఎప్పుడు ఆదుకునే వాళ్ళు. ఉమ్, అదే సింహము వేట దొరకకపోతే ఇంకొక జంతువు వేటాడిన దాన్ని తినదు. ఉమ్, తన వేట తనే ఆడుకొని తిని ఇంకొంత కావాలంటే వేరే వాళ్ళకి పెడుతుంది. ఉమ్, అలా దొరకపోతే చావరణం చస్తుంది కానీ ఎంగిలి తినదు. అందుకే సింహాలు అంతరించిపోతున్నాయి. ఉమ్, గొప్ప క్యారెక్టర్ పెట్టుకొని అంతరించిపోతున్నాయి. వేట దొరకని రోజుల్లో ఆకలితోనా తిరుగుతుంది కానీ ఎంగిలి తినదు. బా. 4 రోజులు పస్తున్నా ఉమ్, సింహం గడ్డి మేయదు, మాంసమే తింటుంది అంటారు. ఉమ్, అంత గొప్ప లక్షణాలు ఈ సింహరాశి వాళ్ళకు ఉంటాయి. కాబట్టి వీళ్ళు చాలా చాలా సింహరాశి నుంచి మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది 10 చాలా మందికి ఉంటాయి. అవసరమైనటువంటి విషయాలు ఉన్నాయి. అటువంటి లక్షణాలు ఉంటాయి వీళ్ళకు. ఉమ్, ఈ గ్రహస్థితి అంతా తాత్కాలికమే. ఉమ్, కాబట్టి లగ్నంలో, రాశిలో కేతువు, సప్తమంలో రాహు ఉన్నారంటే సర్పగ్రహాలు కాబట్టి గరుడ ఆరాధన చేయాలి. ఉమ్, సర్పగ్రహాలు పట్టుకున్నాయి కదా. సర్పగ్రహాలతో అవునవును. గ్రహణం వస్తుంది. ఉమ్, గరుక్మంతుల వారి ఆరాధన ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది వీళ్ళకి. ఉమ్, గరుక్మంతుల వారిని ఎందుకు చేయాలంటే ఉమ్, సర్పగ్రహాలు భయపడేది ఒక గరుక్మంతుల వారికి. ఓకే. ఓకే. ఉమ్, కాబట్టి సర్పగ్రహాలు భయపడతాయి కాబట్టి వీళ్ళు సర్ప శబ్దంతో ఉన్న వాళ్ళతో న్యూట్రల్గా ఉండాలి. ఉమ్, సర్ప శబ్దంతో ఎవరుంటారు? ఉమ్, నాగరాజు, నాగరాణి, నాగవేణి, నాగలక్ష్మి, నాగయ్య, నాగేంద్ర, నాగేశు, ఆదిశేషు, శేషబాబు, శేషాచలం, ఫణికుమార్, నాగరత్నం, ఓకే. వాసుకి, ఆ, ఆ. ఇవన్నీ పాముల పేర్లే కదా. అలాంటి వాళ్ళతో న్యూట్రల్గా జాగ్రత్తగా ఉండాలి. ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. న్యూట్రల్గా ఏమంటే ఏమని ఉండాలి. అంతే. ఇప్పుడు రాహుకేతులు డీల్ చేస్తున్నారు. ఉమ్, ఉమ్, ఓకే. నూడిల్స్ తినకూడదు. పాముల్లాగా మెలికలుగా ఉంటాయి. ఉమ్, ముల్లంగి పొట్లకాయ తినకూడదు. ఉమ్, అది కూడా సర్ప సంబంధించిన ఫుడ్డే. ఉమ్, ఈ పరోటాలు తినకూడదు. అవి కూడా పొరలుగా పాముల్లాగా చుట్టుకుంటాయి, సాగుతాయి. ఉమ్, పాముల్లాగా మెలికలున్న డ్రెస్సులు వేయకూడదు. ఉమ్, ఓకే. ఓకే గురుగారు. టాటూలు వేసుకోకూడదు పాముల బొమ్మలు. ఉమ్, ఈ సర్పగ్రహాల ప్రభావం డామినేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి. జిలేబీ, జాంగ్రీ, జంతికలు పాములాగా మెలికలు చుట్టుకో ఉంటాయి. ఉమ్. అటువంటి సంబంధితమైనవన్నీ కూడా తినకుండా ఉంటే బెటర్. ఇంకా వాటిని దానం చేయొచ్చు. కలిసి రాని దాన్ని దానం చేయాలి, కలిసి వచ్చేదాన్ని స్వీకరించాలి. ఓకే. కాబట్టి పరోటాలు పిచ్చగాళ్ళకి ఇవ్వడం మంచిది. వాళ్ళు దాన్ని తినేస్తారు. వాళ్ళు కూడా పాముల్లాగా తిరుగుతూ ఉంటారు. ఉమ్, ఒక చోట ఉంటారు వాళ్ళు. ఉమ్, కాబట్టి ఇది చేయడం చాలా మంచిది. పితృపరిహారం చేయమన్నాం కాబట్టి అమావాస్య రోజు చేస్తారు పితృపరిహారము. అమావాస్య రోజు ఈ విధమైనటువంటి ఫుడ్డు, ఉమ్, పాముల్లాగా మెలికలున్న ఫుడ్డు ఇవ్వడం వల్ల వీళ్ళకి సర్పదోషం నశిస్తుంది, పితృదోషం పోతుంది. ఉమ్. ఖచ్చితంగా గురుగారు. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం వీళ్ళకి ఆర్థిక పరంగా బెటర్‌గా ఉంటదా? ఇబ్బందిగా ఉంటదా? బెటర్‌గానే ఉంటుందండి. ఇన్ని బెటర్‌గానే ఇబ్బందులున్నా ఉంటుంది. ఆర్థికంగా బానే ఉంటుంది. ఆరోగ్యంగా? ఆరోగ్యపరంగా తీసుకుంటే అదే చెప్తున్నా కదా, తలకు సంబంధించిన దోషం ఉంటుంది. ఓకే. అందుకే ఆ తలకు సంబంధించిన దోషం ఉంది కాబట్టి దోషాన్ని వెంట్రుకలు ఇచ్చే వెనుకల కొద్దికి బాగుంటుంది. హుహు. ఈ రాజకీయ, సినీ రంగం వాళ్ళకి గురుగారు? రాజకీయ, సినీ రంగాల వాళ్ళకు ఒక నార్మల్‌గా పోతుంది. హ్మ్. అవయోగము లేదు, యోగము లేదన్నట్టు ఉంటుంది. హ్మ్. వ్యక్తిగత జాతకంలో గాని వాళ్ళకు రాజయోగాలు ఉంటే ఇది ఈ గోచారం పనిచేయదు. హ్మ్. కానీ ఈ గోచారాన్ని నమ్ముకునే రాజయోగం ఉందా అంటే సాధారణ స్థాయిలో ఉంది. ఓకే. ఓకే. సింహరాశి అంటే సూర్యుడు కదా. సూర్యుడు హ్మ్. అందరికీ కనిపిస్తాడు. ప్రపంచం అంతా కనిపిస్తాడు. ఓపెన్ ప్లానెట్. ఓకే.
కాబట్టి సింహరాశులు అందరికీ తెలిసిపోతారు. అందుకే రాజకీయంలో అందరికీ తెలిసిపోతారు. ప్రస్తుత గ్రహస్థితి ఎలా ఉందో ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల ఇంకా మంచి మెరుగైన ఫలితాలు తీసుకోవచ్చు. ఇది వ్యవసాయ రంగం వాళ్ళకి కూడా ఇంతే ఉంటుంది ఇంకా. సాధారణ ఫలితాలు అందరికీ. ఇది ఓకే. పరాభవ నామ సంవత్సరం. ముందుగా రాజులకు అన్నాం కాబట్టి, ఇప్పుడు రాజులే కాదు, ప్రతి ఇంటి యజమాని రవిగ్రహమే. అవును. ఇప్పుడు ఒక కుటుంబం ఉందంటే, ఆ ఇంట్లో నవగ్రహాలుంటాయి. రవిగ్రహం అంటే తండ్రి, చంద్రుడు అంటే తల్లి, హ్మ్. సోదరి అంటే బుధుడు, సోదరుడు అంటే కుజుడు, హ్మ్. రాహు అంటే తాత, రాహుకేతులు అంటే తాతలు, అవ్వలు, హ్మ్. బుధుడు అంటే మేనమామలు కూడా వస్తారు, హుహు. శుక్రుడు అంటే భార్య, హ్మ్. కుజుడు అంటే ఆడవాళ్ళకి భర్త. హ్మ్. గ్రహాలన్నీ కలయికే ఒక కుటుంబం. ఓకే. ఇక్కడ రవిగ్రహముకి ఇబ్బంది సింహరాశి అన్నప్పుడు ఇంటి యజమానికి ఇబ్బంది అని అర్థం. హ్మ్. ఇలా ఓకే. ఉంటుంది ఈ సంవత్సరం. ఈ హ్మ్. పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. చక్కగా పరిహారాలను పాటిస్తూ ఉన్న దోషాలను నివారించుకొని సంతోషంగా ఉండొచ్చు. ధన్యవాదాలు గురుగారు.